Hello friends, welcome to Nandi. I'm so sorry in last 3 days నుంచి current affairs update చేయలేకపోయాను because of certain health issues and vaccine related issues. Hope I'll complete all the videos soon. These are the topics we are going to discuss today. ఇండియా అండ్ ఇట్స్ బార్డరింగ్ స్టేట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ పర్టికులర్ గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అండ్ మిగతా స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ లో మనకి ఇలా ఫ్యాక్ట్స్ లాగా అడగొచ్చు లైక్ ఇండియా ఉన్న బంగ్లాదేశ్ మధ్యలో ఇప్పటి వరకు ఎన్ని రైల్వే లింక్స్ కన్స్ట్రక్ట్ చేశారు సో దేర్ ఆర్ 5 లింక్స్ ఇప్పుడు 5th లింకే మనకు న్యూస్ లో వచ్చింది ఇది ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారంటే ఇప్పుడు రీస్టోర్ చేశారు కాబట్టి న్యూస్ లో వచ్చింది దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ లో ఉన్న ఒక సిటీ కాల్ హల్దీబారి అండ్ బంగ్లాదేశ్ లో ఉన్న ఒక ప్లేస్ చిలహాటిని కనెక్టివిటీ చేసిందంట సో దట్ ఈస్ ద 5th రైల్ లింక్ ఇది గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ మీకు ఇలా రావచ్చు హల్దీబారి టు చిలహాటి ద రైల్వే లింక్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ వాజ్ ద ఫస్ట్ లింక్ or railway link to be constructed then answer is no it is 5th link so మిగతా 4 ఏంటి అని ఇక్కడ చూడండి పెట్రాపోల్ టు బెనాపోల్ అండ్ సింగబాద్ టు రోహన్పూర్ రాధికాపూర్ టు బిరాల్ జిరి టు దర్శన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇది ఆల్రెడీ మీరు చాలాసార్లు న్యూస్ లో చూసే ఉంటారండి లైక్ 2020లో ఇండియా 75th యానివర్సరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ని సెలబ్రేట్ చేయబోతుంది సో దాని గురించి చాలా మంది మినిస్ట్రీస్ అండ్ గవర్నమెంట్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆర్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తున్నారు అందులో ఒక ప్రోగ్రామే ఇప్పుడు మనం చూద్దాం లైక్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని అక్కడున్న లోకల్ పీపుల్ కి ఆర్ ట్రైబల్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం సో బట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ముందు ఆ అవేర్నెస్ క్రియేట్ చేసే ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదంతా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా తెలిసి ఉండాలి అండ్ వాళ్ళు కరెక్ట్ గా ఆ లోకల్ పీపుల్ తోని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి అని కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి అంటే ఇట్ మీన్స్ ఈవెన్ ద ట్రైనర్ షుడ్ గెట్ ట్రైన్ సో అలాంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామే వర్చువల్ ట్రైనింగ్ ఆఫ్ దిస్ ట్రైనర్స్ ఆన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 సో ఇందులో ఏది ఇంపార్టెంట్ అంటే ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసేది ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అది మనకి ఈజీగా తెలుస్తుంది అండ్ నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి ఎక్కడ ఉందండి న్యూఢిల్లీలో దిస్ ఇస్ ద సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్ అండ్ ఈవెన్ ఛత్తీస్గఢ్ లో ఉన్న ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా కొలాబరేట్ అయింది విత్ హెల్ప్ or assistance from United Nations Development Program. This is the fourth important fact to be remembered. What is mean by hotline friends? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టర్మ్స్ ఏవైనా వస్తే అవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక 2 కంట్రీస్ మధ్యలో పర్టికులర్ గా ఆర్మీ కనెక్టివిటీ ఆర్ కమ్యూనికేషన్ కనెక్టివిటీ ఆర్ ఫోన్ కనెక్టివిటీ క్యాన్ బి కాల్డ్ యాజ్ అ హాట్ లైన్ ఇప్పుడు మరి న్యూస్ లో ఎందుకు వచ్చింది అంటే ఇండియా ఉన్న చైనాకి మధ్యలో నార్త్ సిక్కిం లో పర్టికులర్ గా ఒక ప్లేస్ కాల్ కోంగ్రా లాని అండ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనా వాళ్ళ ఆర్మీ అండి కాంబాజాంగ్ ఇన్ టిబెట్ ఇస్ ద ఆటోనామస్ రీజియన్ ఆఫ్ చైనా వీటి రెండింటి మధ్యలో కార్డియల్ రిలేషన్స్ పెంచడానికి ఒక హాట్ లైన్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు ఇండియా అండ్ చైనా ఆర్మీ అనౌన్స్ చేసింది సో ఇది మరి ఫస్ట్ హాట్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అనా అండి నో ఇట్ ఇస్ అ 6th హాట్ లైన్ దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ షూర్ మరి ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న బార్డర్ ని ఏమంటామండి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్ అండి లాక్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా లాక్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ సో దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ సో ఇప్పుడు మనం చూస్తే ఈస్టర్న్ లడాక్ నార్త్ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇవి మన చైనాతోని బార్డరింగ్ ఉన్నాయి సో ఇక్కడ 2 హాట్ లైన్స్ అండ్ ఇక్కడ 2 హాట్ లైన్స్ అండ్ ఇక్కడ 2 హాట్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేశారంట అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది ఎస్టాబ్లిష్ చేసిన రోజు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డే అంట అంటే దట్ ఈస్ వాట్ లైక్ చైనా వాళ్ళ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేసిన డే మనం ఇప్పుడు కోంగ్రా లా అని చూసాం కదండి లా అంటే జనరల్ గా పాస్ అని అర్థం మౌంటైన్స్ కి మధ్యలో ఉన్న ప్లేసెస్ ఆర్ విచ్ వి క్యాన్ గో త్రూ ఆర్ కాల్డ్ యాజ్ పాసెస్ అండ్ నార్త్ సిక్కిం లో టిబెట్ లో అండ్ ఈస్టర్న్ లడాక్ లో వీటిని లా అని అంటారు సో లా అంటే ఏంటి అండి పాసెస్ సో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ పాసెస్ ఇన్ సిక్కిం లో ఏమేం పాసెస్ ఉన్నాయో తెలుసుకోండి సర్టన్ ఇంపార్టెంట్ పాసెస్ తెలుసుకోండి దాన్ని బట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ చేయొచ్చు బట్ ఐ హావ్ మెన్షన్ ఆల్ ద passes in Sikkim like
కోంగ్రాలో ఇప్పుడు మీకు న్యూస్ లో వచ్చింది కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాతులా అండ్ జిలిప్లా మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాము. దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. సో విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ న్యూస్ లో వచ్చేటి అన్ని మీరు మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి. సో నోట్ ఇట్ డౌన్ ఆల్ ద పాసెస్. అండ్ క్వశ్చన్ ఫర్ యూ గైస్, there is a place called Mixed World Heritage Site in Sikkim. అది ఏంటో మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఈస్ question of the day for you friends. Which of the following are part of core sectors? మీకు తెలుసా అండి, ఇండియన్ ఇండస్ట్రీస్ లో 8 కోర్ సెక్టార్స్ ఉన్నాయి. ఆ 8 కోర్ సెక్టార్స్ రిమెంబర్ చేసుకోవడానికి దిస్ ఇస్ అ కోడ్ అండి. ఇది నేను అనుకునే ట్రిక్. సో ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ దెన్ యూజ్ ఇట్. లేదు అని అంటే మీరు ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోండి. జనరల్ గా 8 కోర్ సెక్టర్స్, వాటి నేమ్స్ కూడా నాకు తెలుసు కానీ ఒకేసారి గుర్తురావు. సో అవి ఓన్లీ స్టార్టింగ్ లెటర్స్ తోని ఐ మేడ్ ఇట్ దట్. సిసిసి, ఈ సిసిసి అనే వాళ్ళు ఫ్రెండ్స్, డి ఉండదండి, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో 8 అని చెప్పాను కదా. సో ఏంటి అండి, కోల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్ అండ్ fertilizers, refinery products, electricity, natural gas and steel. So these are the 8 core sectors of Indian industries. Index of industrial production అని చెప్పేసి ఒక ఇండెక్స్ ఉంటుందండి, which shows the production level of each industry. So అందులో మోర్ దెన్ 40% వెయిటేజ్ ఈ 8 కోర్ సెక్టార్స్ కి ఇస్తారు. సో దట్ ఈస్ వై దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే 5 and 6 ఎలిమినేట్ చేస్తే యుల్ గెట్ ద ఆన్సర్ లైక్ బి. Safeguards for opening current accounts by banks అండి. First let me pose you a question. What is the difference between current account and saving account friends? And please do answer in the comment box. అండ్ ఇప్పటికీ ఒక బ్యాంక్ లో నుంచి డబ్బులు తీసుకొని అలా మల్టిపుల్ బ్యాంక్స్ లో తీసుకొని ఆ బ్యాంక్స్ కి రిటర్న్ డబ్బులు కట్టట్లేదండి. అలా చేయడం వల్ల బ్యాంక్స్ కి హ్యూజ్ లాస్. అండ్ ఈవెన్ బ్యాంక్స్ ఆర్ నాట్ రెడీ టు లెండ్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ పీపుల్. సో అలాంటి క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది ఒక డిసిప్లిన్ వేగా అవ్వాలి. అండ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ని ట్యాకిల్ చేయడానికి ఆర్బీఐ ఇలాంటి సేఫ్ గార్డ్స్ ని చాలా లాంచ్ చేసింది. ఇప్పుడు కొత్తగా న్యూ గైడ్ లైన్స్ ని లాంచ్ చేసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ఒక బ్యాంక్ లో నుంచి లోన్ పొందారనుకోండి, ఇంకో బ్యాంక్ లో నుంచి మీకు లోన్ పొందే అవకాశం లేదు అకార్డింగ్ టు న్యూ గైడ్ లైన్స్ అండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ బారోవర్స్ క్రెడిట్ ఎక్స్పోజర్, అంటే ఈ క్రెడిట్ ఎక్స్పోజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు లెండర్, నేను బారోవర్, అంటే మీరు బ్యాంక్, నేను మీ దగ్గర నుంచి లోన్ తీసుకునే వ్యక్తిని. సో ఇఫ్ ఐ టేక్ లోన్ ఫ్రమ్ యువర్ బ్యాంక్, నేను రిటర్న్ డబ్బులు కట్టకపోవడం వల్ల మాక్సిమం రిస్క్ ఆర్ మీకు ఎంతవరకు ప్రాబ్లం వస్తుందో దాన్ని క్యాల్కులేట్ చేసేదే క్రెడిట్ ఎక్స్పోజర్. లైక్ ఇప్పుడు విజయ్ మాల్యా చాలా క్రోడ్స్ వరకు బ్యాంక్ లో నుంచి తీసేసుకొని వెళ్ళిపోయారు, డిఫాల్టర్, లైక్ హీ డి నాట్ పే బ్యాక్. సో దాని వల్ల ఆ బ్యాంక్ కి ఎంతవరకు రిస్క్ ఉందో క్యాల్కులేట్ చేసేదే క్రెడిట్ ఎక్స్పోజర్. సో అలా ఈ బారోవర్స్ క్రెడిట్ ఎక్స్పోజర్ ని క్యాల్కులేట్ చేస్తే అది ఆ బ్యాంక్ లో లెస్ దెన్ 10% ఉందే అనుకోండి. సో ఆ బారోవర్ తీసుకున్న డెబిట్ అకౌంట్ లో ఓన్లీ మనీ విత్డ్రా అవ్వాల్సింది ఆ లోన్ కట్టడానికి మాత్రమే. ఇంకా ఏ ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ అవ్వవు, ఏ ట్రాన్సాక్షన్స్ కూడా అవ్వవు. ఇలా చేయడం వల్ల లైక్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఓన్లీ ఆ లోన్ కట్టడానికి యూస్ చేస్తారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే టు సేవ్ గాడ్ బ్యాంక్స్. ఇంకొకటి చూస్తే, ఇప్పుడు వరకు మనం ఏ బ్యాంక్ లో నుంచి లోన్ తీసుకోలేదు. సో కొత్తగా మీరు కరెంట్ అకౌంట్ తీసుకోవచ్చు, బట్ ఆన్ సర్టన్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసే వరకు మనం తీసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వేరే ఒక బ్యాంక్ ఆర్ వేరే ఒక అకౌంట్ లో మెయింటైన్ చేస్తారు. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత అవి మనకి వస్తుంది. సో వాట్ ఈస్ మీన్ బై ఎస్క్రో అకౌంట్? దిస్ ఇస్ ద సెకండ్ టర్మ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇట్ ఈస్ ఏ లీగల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద బారోవర్ అండ్ ద లెండర్. మీరు లెండర్, నేను బారోవర్ కదా, మన ఇద్దరం ఒక లీగల్ అగ్రిమెంట్ చేసుకుంటాం. మీరు పెట్టే కండిషన్స్ నేను ఫుల్ఫిల్ చేసే వరకు ఆ అమౌంట్ పర్టికులర్ వేరే ఒక థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తుంది. సో నేను అవి కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే ఆ అమౌంట్ నాకు వస్తుంది. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యువర్ ఎస్క్రో అకౌంట్. ఇలా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇవ్వడం కొత్త కాదండి. ఇంతకు ముందు పాస్ట్ లో కూడా చాలా వరకు గైడ్ లైన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ హిస్టరీ ఏంటి చూద్దాం. 2000 లో
ఎవరైతే బారోవర్ ఉంటారో తను ఒక డిక్లరేషన్ ఫామ్ నింపాలి. ఏంటంటే నేను ఇంకా వేరే ఏ బ్యాంక్స్ లో కూడా నేను డబ్బులు అప్పు తీసుకోలేదు అని చెప్పేసి. కానీ అది వర్కౌట్ అవ్వలేదు అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అసలు ఫాలో కూడా అవ్వట్లేదు అని 2004లో తెలిసింది. సో మళ్ళీ 2004లో కొత్త గైడ్ లైన్ తో వచ్చింది. లైక్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పొందాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర ఉన్న బ్యాంక్ లో అప్పు తీసుకుంటున్నాను. సో ఇంతకు ముందు నేను ఏ బ్యాంక్స్ లో అప్పు తీసుకున్నానో అవన్నీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే మీరు నాకు కొత్త లోన్ శాంక్షన్ చేస్తారు. బట్ ఇది కూడా వర్కౌట్ అవ్వలేదండి. సో మళ్ళీ 2015లో సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ అని ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది. ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ అమౌంట్ డబ్బులు అప్పు తీసుకుంటారో వాళ్ళందరి గురించి ఇన్ఫర్మేషన్ ఒక డేటాబేస్ లో మెయింటైన్ చేస్తుంది. సో దాట్ ఒక బ్యాంక్ కానీ ఇంకో బ్యాంక్ కానీ లోన్ ఇచ్చేటప్పుడు వెదర్ మన నేమ్ ఈ లిస్ట్ లో ఉందా లేదా చూసుకుంటారు. సో చూసుకొని దే విల్ థింక్ దట్ ఓకే మీరు ఇన్ని రోజులు ఇంత అప్పు తీసుకున్నారు, ఇంత కట్టారు, దెన్ ఇట్ ఈస్ ఓకే, దెన్ ఆ డేటాబేస్ ప్రకారం మనకు లోన్ శాంక్షన్ చేస్తారా చేయరా అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. బట్ స్టిల్ మనం ఇప్పటికీ చూస్తున్నామంటే అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, స్టిల్ ద క్రెడిట్ మిస్యూజ్ ఈస్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ టాపిక్ ఈస్ సెంటినరీ సెలబ్రేషన్స్ ఆఫ్ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే 100 years అయింది అండి మద్రాస్ అసెంబ్లీకి. సో ఇందులో పార్టిసిపేట్ చేసింది ఎవరండి? మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు. అండ్ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ జనరల్ గా ఎస్టాబ్లిష్ చేసింది 1861లో అండి. కానీ ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ని లేటర్ గా అసెంబ్లీగా కన్వర్ట్ చేసింది 1921. అంటే 2021 కి మీకు 100 years అయ్యింది. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీకి ఏ వస్తాయో, ఏ స్టేట్స్ ఇంక్లూడ్ అవుతాయో తెలియాలి కదా, హిస్టరీలో అండి, ఇప్పుడు కాదు. సో తమిళనాడు మొత్తం ఇంక్లూడ్ అవుతుంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్ అండ్ ఒడిస్సా మాత్రం కొన్ని పార్ట్స్ మాత్రమే ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఈ సెలబ్రేషన్స్ లో లైక్ 5 time తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా చేసిన మన కరుణానిధి గారి పోర్ట్రేట్ ని అన్వీల్ చేశారు రామ్నాథ్ కోవింద్ గారు. అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కి వస్తే ఈ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసినవి చాలా ఉన్నాయండి, విచ్ హ్యావ్ టు బి లెర్న్ బై అదర్ అసెంబ్లీస్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి మన ప్రెసిడెంట్ గారు అన్నారు. లైక్ దేవదాసి సిస్టమ్ ని అబాలిష్ చేశారు, విడో రీమ్యారేజ్ ని ప్రమోట్ చేశారు, స్కూల్స్ లో మిడ్ డే మీల్ స్కీమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారంట. ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్ లేదో వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఆల్ అసెంబ్లీస్ షుడ్ టేక్ సర్టన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దీస్ అసెంబ్లీస్. ఇండియా అండ్ ఇట్స్ బార్డరింగ్ స్టేట్స్ ఆల్రెడీ చెప్పాను కదండి, ఆ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇప్పటి వరకు ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న రైల్వే కనెక్షన్స్ అండ్ హాట్ లైన్ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇండియా అండ్ ఆఫ్ఘన్ రిలేషన్ లో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లైక్ న్యూస్ లో సాల్మా డ్యామ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as ఆఫ్ఘన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అండి, దీన్ని కొలాప్స్ చేయడానికి తాలిబాన్ వాళ్ళు ట్రై చేస్తున్నట్టు మనకి న్యూస్ లో వచ్చింది. సో దీన్ని యాక్చువల్లీ కన్స్ట్రక్ట్ చేసిందే ఇండియా ఎప్పుడు 2016లో. అండ్ ఈ డ్యామ్ ఏ రివర్ పైన ఉంది అంటే హరి రివర్ పైన ఉంది. సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఇండియా ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్. సో అలా ఇండియా ఆఫ్ఘన్ లో పర్టికులర్ గా కాబూల్ ద క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘన్ లో చాలా వరకు స్ట్రక్చర్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఆఫ్ఘన్ కి ఉన్న పార్లమెంట్ కన్స్ట్రక్ట్ చేసింది కూడా ఇండియానే. అండ్ స్టోర్ ప్యాలెస్ ఇన్ కాబుల్ దాన్ని రీస్టోర్ చేసింది. అండ్ ఈవెన్ హబీబా హై స్కూల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేసింది. వి ఆల్రెడీ నో అబౌట్ ద సాల్మా డ్యామ్. అండ్ కాబుల్ ని కనెక్ట్ చేస్తూ ఒక ప్లేస్ లో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఈవెన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కాల్డ్ ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ చైల్డ్ హెల్త్, ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఎస్టాబ్లిష్ చేసింది ఇండియా. ఒక యూనివర్సిటీ పర్టికులర్ గా నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ చిత్మల పవర్ సబ్ స్టేషన్ అండ్ క్రికెట్ స్టేడియం ఇన్ కాందహార్ అండ్ కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్, ఇలా చాలా చాలా వరకు, నేను ఓన్లీ టాప్ 10 మాత్రమే మెన్షన్ చేశాను. మోర్ దెన్ 30 ప్లేసెస్ లో డిఫరెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరిపింది ఇండియా ఇన్ ఆఫ్ఘనిస్తాన్. Previous year question andi. So which of the following are the members of G20? So you have to answer it because it is a static part and G20 లో ఉన్న 20 countries ని కూడా మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి.